ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. సాయంకాలం చేరిస్తున్న మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మన కొరకై ఈ లోకానికి పంపబడి ఆయన పలు వేదనల నుండి ఈ యొక్క మట్టలాదివార దినం మొదలుకొని ఈస్టర్ సండే వరకు, పునరుద్ధాన దినం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి ప్రతి కార్యమును మనం తలపోసుకుంటున్నాం. అయితే ఈ శ్రమల వారం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వారం. ఈ ప్రత్యేకమైన వారంలో ఇలాగ ప్రత్యేకంగా కూడుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు చేసిన ప్రతి కార్యం వలన మనకు కలిగినటువంటి ఆత్మీయ లాభాన్ని మనము నేర్చుకుంటాం. సో ఈ సాయంకాలం కూడా మనం అలాగే కూర్చొని ప్రభు అయిన యేసుక్రీస్తు మంగళవారం రోజు ఆయన యెరూషలేములో ప్రవేశించి ఆయన చేసినటువంటి కార్యములను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యూ కెన్ సీ ఆన్ ద స్లైడ్ పైన మీరు చూడొచ్చు. ట్యూస్డే జీసస్ లాస్ట్ వీక్, యేసుక్రీస్తు యొక్క చివరి వారమందు మంగళవారం రోజు యేసుక్రీస్తు ఆయన ఎక్కడెక్కడ సంచరించాడనేటటువంటిది మనకి ఇక్కడ ఉంటది. ఈ మ్యాప్ ను మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడంటే కింద ఇక్కడుంది బేతని. ఈ ప్రదేశాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మ్యాప్ ఈజ్ వెరీ గుడ్. కథలు కావు, వాస్తవాలు. కాబట్టి ప్రభు నడిచినటువంటి స్థలాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత దూరం, ఎంత భారంతో నడిచాడనేటువంటివి మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఈ మంగళవారం రోజు ఆయన సోమవారం రాత్రి బేతనీకి వచ్చిన తర్వాత మంగళవారం ఉదయమే ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి బేత్పెగే అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన గెత్సెమనే తోట పైనుంచి, తోటలోకి పోలేదు, ఆ మీది నుంచి ఆయన అట్లా నడుస్తూ వచ్చి ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి వచ్చాడు. అది దేవాలయం, ఇదంతా దేవాలయం. ఇదంతా కూడా ఔటర్ కోర్ట్, బయటి స్థలము, వెలుపటి స్థలము, ఇది లోపటి స్థలం. ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడని కూడా అవన్నీ గంగాళము అవన్నీ కూడా ఉంటాయి. యేసుక్రీస్తు ఆయన యెరూషలేములోనికి వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆయన చేసినటువంటి కార్యములను మత్తయి, మార్కు, లూకా ప్రస్తావించారు. యోహానులో ఈ మంగళవారం రోజు యేసుక్రీస్తు చేసిన కార్యాలు ఎక్కువగా వివరించబడలేదు. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా యేసును మత్తయి రాజుగా ప్రకటిస్తే, మార్కు యేసును శ్రమ సేవకునిగా ప్రకటిస్తాడు. తర్వాత లూకా యేసును మనుష్య కుమారునిగా ప్రకటిస్తే, యోహాను యేసుక్రీస్తును దేవుని కుమారునిగా ప్రకటిస్తాడు. సో ఈ 4 ఫోకస్ మనకు ఎందుకు అవసరం అంటే, వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ అబౌట్ జీసస్. యేసును ఒకే దృక్కోణంలో చూడకుండా 4 దృక్కోణాల నుంచి యేసు మనకెంత అవసరమో, యేసు ఇచ్చిన రక్షణ మన జీవితాలకు ఎంత ప్రయోజనకరమో నేర్చుకోవటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అలాగే మనం ఈ శ్రమల వార దినాల్లో యేసుక్రీస్తు యెరూషలేములో ఉన్నాడు. ఇది పస్కా పండుగ దినాలు. ఏ దినాలు ఇవి? పస్కా పండుగ దినాలు, మహాపస్కా అంటారు. దీనికోసం చాలా సిద్ధపాటు ఉంటుంది. దాదాపు వారం 10 రోజులకు ముందే ఎక్కడెక్కడో ఉన్నటువంటి యూదులంతా కూడా, పురుషులు, స్త్రీలు అందరూ కూడా యెరూషలేములోనికి వస్తారు. ఈ మహాపస్కా దినమందు పస్కా బలి పశువు వధించబోడబోతుంది. ఇది చాలా ప్రత్యేకమైన దినం. ప్రతి సంవత్సరం పస్కా బలి పశువు వధించబడుతుంది. నేటికి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు బలులు అర్పిస్తూ ఉంటారు. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి పస్కా బలి అనేటటువంటిది అది ఎంత ప్రవచనాత్మకమైందో, ప్రపంచానికి, మనుషులందరికీ ఎంత ప్రయోజనాత్మకమైందో మనం ఈ సాయంకాలం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు యెరూషలేములోనికి జయోత్సవంతో ప్రవేశించిన ఆ ఆదివార దినమందు యెరూషలేములో ఆయన ప్రవేశించి యూదులందరి చేత, అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి చేత స్వాగతించబడి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, హోసన్నా హోసన్నా అని ప్రకటించినటువంటి ఆ మాటలు మనం వింటాం. హోసన్నా అంటే జయం. ఎవరికి జయము? మాకు జయం. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. నీవు మా కొరకై ఈ లోకానికి వచ్చావు, నువ్వు మమ్మను రక్షించు దేవా. హోసన్నాలో 3 అర్థాలు ఉంటాయి. ఒకటి స్తుతి, రెండవది
రక్షణ, మూడవది మమ్మను కాపాడు, మమ్మను విడిపించు. హోసన్నా అనేటటువంటి పదాల చేత ఆదివారం రోజు వారు ప్రభువును యెరూషలేములోనికి స్వాగతించారు. తర్వాత యెరూషలేములోనికి వచ్చిన తర్వాత సోమవారం రోజు జరిగిన సంఘటన నిన్న మనము ధ్యానం చేసుకున్నాం. దేవాలయంలో ప్రవేశించి అక్కడ రూకలు మార్చు వారిని, గువ్వలమ్ము వారిని, వారి యొక్క బల్లలను త్రోసివేసి, నా మందిరము ప్రార్థనా మందిరమే కానీ వ్యాపారపు ఇల్లు కాదు, ఇది దొంగల గుహ కాదు, ఇది దొంగల గుహను చేయకండి అని ఆయన కొరడా పట్టుకొని కోపంతో వారందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టుగా మనం నిన్న నేర్చుకున్నాం. నిన్న దైవ సేవకుడు కూడా చక్కని వాక్యం మనం నేర్చుకున్నాం. దేవుడు ఎలాగైతే దేవాలయాన్ని శుద్ధీకరించాడో అలాగూ మన హృదయాల్లో కూడా క్రీస్తుకు తప్ప ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినా కానీ అది వ్యాపారమే అవుతుంది. అది క్రీస్తుకు నచ్చని ఆ ప్రక్రియ ప్రభు తొలగించుకోవాలని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మంగళవారం దినమందు మనం చూస్తున్నట్టుగా బేతనీ నుంచి బెత్పిగే నుంచి గెత్సెమనే తోట మీదుగా ఆయన యెరూషలేములోనికి ఆయన వచ్చాడు. ఇక్కడ యెరూషలేము దేవాలయంలో వచ్చి ఆయన మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వారు ప్రశ్నలు వేస్తున్నారు, యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నారు. ఇది మనకు కొంచెం నచ్చదు, ఎందుకంటే మనకు ప్రభు మనకు రాజు, మనకు రక్షకుడు. ఈ శాస్త్రులు, జ్ఞానులు, పరిసయ్యులు యేసును ప్రశ్నించడం ఏంది, వాళ్ళకి ఇంకా అర్థం కాదా అని కొన్ని ప్రశ్నలు అనిపిస్తాయి. ప్రభు ప్రశ్నించబడటం కూడా ప్రవచనాత్మకమైనది, అది మీరు రాసుకోవాలి. క్వశ్చనింగ్ ఈజ్ ఆల్సో ప్రాఫిటికల్. ప్రశ్నించటం అనేది అది ప్రవచనాత్మకమైంది. ప్రశ్నించటం ఎలా ప్రవచనాత్మకమైంది అంటే, వదగొర్రె పిల్ల, బాగా వినాలి, లేవికాండంలో బలి పశువుగా అర్పించబడు ఆ యొక్క వదగొర్రె పిల్లను పరీక్షిస్తారు. దే టెస్ట్ ద ల్యాండ్. ఆ వదగొర్రె పిల్లను పరీక్షిస్తారు. మచ్చలున్నాయా, పొడలున్నాయా, కాలు ఏమైనా వంకగుందా, కన్ను సక్కగుందా, దీని యొక్క శరీరంలో ఏమైనా రోగం ఉందా, దీంట్లో ఏదైనా వ్యాధి ఉందా, అన్ని రకాలుగా పరీక్షించబడిన తర్వాత ఒక శ్రేష్టమైనటువంటి వదగొర్రె పిల్లను వారు పస్కా దినమందు ఎంచుకొని దాన్ని అర్పిస్తారు. ప్రభు కూడా అలాగూ ప్రశ్నించబడ్డాడు. సో a test was done in the Old Testament and a test is being done in the New Testament. పాత నిబంధనలో వదగొర్రె పిల్లని ఎలాగైతే ప్రశ్నించి పరీక్షిస్తున్నారో అక్కడ ప్రశ్నించటానికి ఉండదు, వదగొర్రె పిల్లతో సమాధానం ఉండదు. కానీ కృత నిబంధనలో ఉన్న యేసుక్రీస్తును వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలు మనము చాలా ఆసక్తికరంగా మనం చూసుకోగలుగుతాం. ప్రభువును ప్రశ్నిస్తున్నటువంటి ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా కూడా వాళ్లకు తెలియకుండానే ఒక ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు. ఏమా ప్రవచనము? తాము వధించబో గొర్రె పిల్లను వారు పరీక్షిస్తున్నారు. దే ఆర్ టెస్టింగ్ ఫ్రమ్ ఆల్ ది యాంగిల్స్. అన్ని రకాలుగా వారు ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ సాయంకాలం మనం దేవుని వాక్యం నుంచి మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా చూద్దాం. మొదటిది, నంబర్ 1, యేసుక్రీస్తు బేతనీ నుంచి మంగళవారం రోజు యెరూషలేములోనికి వచ్చాడు. అది మనం ధ్యానించుకున్నాం. రెండవది, ద డిసైపుల్స్ రియలైజ్ ద ట్రీ జీసస్ కర్స్డ్ ద డే బిఫోర్ హ్యాస్ విదర్డ్. ఆ ముందు రోజు యేసుక్రీస్తు శపించినటువంటి ఆ అంజూరపు చెట్టు వాడిపోవటం, ఎండిపోవటం వాళ్ళు గమనించి క్రీస్తుతో మాట్లాడారు. మార్కు సువార్త 11:20 మనం చూస్తాం. తర్వాత జీసస్ అరైవ్డ్ ఎట్ ద టెంపుల్. యేసుక్రీస్తు ఈ యొక్క దేవాలయం మీదకి వచ్చాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తును మొదటి విషయం ఈ సాయంకాలం ధ్యానించుకుంటే దాంట్లో అధికారం గూర్చినటువంటి ప్రశ్న. మనం మార్కు సువార్త 11 మనం ఈ యొక్క మాటను మరొకసారి చదువుదాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 11, 29-28 మనం చదువుదాం. 28వ వచనం అందరం చదువుదాం. నీవు ఏ అధికారం వలన
ఈ కార్యములు చేయుచున్నావు. అదే చాలు, అంతవరకు చాలు. అథారిటీ వాజ్ క్వశ్చన్. క్రీస్తు యొక్క అధికారం ప్రశ్నించబడ్డది. రాసుకోండి. నెంబర్ 1, అధికారం ప్రశ్నించబడటము. క్రీస్తు ఆయన చేస్తున్నటువంటి స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు, ఆయన దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి అనేకమైన సంగతులు శిష్యులకును ఆయన వెంట వచ్చుతున్న వారందరికీ కూడా ప్రసంగిస్తున్నప్పుడు ఆ శాస్త్రులు, పరిసయ్యులు వారు తట్టుకోలేక ప్రభువుని అడుగుతున్నారు, హూ గేవ్ యూ అథారిటీ? నీకెవరయ్యా అధికారం ఇచ్చింది? నీకు ఏ అధికారం ఉంది? మేమంటారా? మేము శాస్త్రులం, మేము యాజకులం, మేము ప్రధాన యాజకుని, ఇలాగ మాకు అధికారాలు ఉన్నాయి. పరిసయ్యులు సద్దూకాయల పని చేయొద్దు, సద్దూకాయలు శాస్త్రుల పని చేయొద్దు, శాస్త్రులు యాజకుల పని చేయొద్దు. సో దెర్ ఆర్ సెవరల్ క్యాడర్స్. ఈ రిలీజియస్ క్యాడర్స్ చాలా ఉన్నాయి. ఈ మతపరమైనటువంటి ఈ యొక్క అధికారాలలో నీ అధికారం ఏంది? వాట్ అథారిటీ డూ యూ హ్యావ్? నీకే రకమైనటువంటి అధికారం ఉంది అని ప్రభువును ప్రశ్నించారు. ప్రభు దానికి సమాధానం చెప్పాడా? చెప్పలే కదా. ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఐ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్. నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు ఉత్తరం ఇవ్వండి. నేను ఏ అధికారంతో వీటిని చేయుచున్నానో అది మీతో చెప్తాను. సో క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ నాట్ ఆన్సర్డ్. క్రీస్తును అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా సమాధానము అవి వ్యర్థమవుతాయి అన్నప్పుడు ప్రభు ఇవ్వలేదు. వెన్ దే వర్ రియల్, వెన్ దే వర్ ప్రాఫిటబుల్, జీసస్ టాట్ దెమ్. అవి ప్రభు చెప్పాడు. శిష్యులు అడిగారు, ఏమడిగారు? ప్రభువా, మేము మా ఇళ్లను, కుటుంబాలను, మా సమస్తాన్ని విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించాం కదా, మాకేమి దొరుకుతుంది అని అడిగినప్పుడు అట్స్ ఏ క్వశ్చన్. అదొక మంచి ప్రశ్న. ప్రభు విసుక్కోలేదు, సనుక్కోలేదు. ప్రభు అరే ఏంద్రా బాబు ఇట్లా మాట్లాడుతున్నారు అనలేదు. ప్రభు దానికి సమాధానం చెప్పాడు. మీరు ఈ లోకమందును పరలోకమందును మీరు దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు. మీరు ఈ యొక్క 12 గోత్రముల మీద మీరు తీర్పు తీరుస్తారు. యు ఆర్ గివెన్ అథారిటీ అబోవ్ ఆల్. అనేకులకు అధికారులుగా మీరు నియమించబడబోతున్నారని అధికారం గురించి అప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు ప్రభువును శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, వాట్ అథారిటీ డూ యూ హ్యావ్? ప్రభు దీనికి సమాధానం గనక ఒకవేళ చెప్పి ఉంటే ఆ సమాధానం వలన వారికి ఏం ప్రయోజనం లేదని తెలుసు. కేవలం ప్రశ్నలు, కొన్నిసార్లు ప్రశ్నల కొరకే వారు సంధిస్తుంటారు. అనేకులు అడుగుతారు, ఆ ప్రశ్న సమాధానం దొరికినప్పుడు దానికి తగినట్టుగా వారు మారరు. సో ప్రభు కూడా అంటున్నాడు, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. యోహాను ఏ అధికారం వలన ఈ యొక్క తాను యోహాను చేసినటువంటి సూచక క్రియల గురించి ఆయన అడుగుతూ చూడండి ఏమంటారు, యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగినదా, మనుషుల వలన కలిగినదా? అయ్యా, మీరు నన్ను బాగానే అడుగుతున్నారు, కానీ యోహాను బాప్తిస్మాలు ఇచ్చాడు. ఆయన యోర్దాను నదిలో అనేకులకు బాప్తిసం ఇచ్చాడు, నాకు కూడా బాప్తిసం ఇచ్చాడు. యోహాను ఇచ్చిన బాప్తిసం ఇది పరలోకము నుండిందా లేకుంటే మనుషుల వలన కలిగిందా? మీరేమైనా ఆయనకు అధికారం ఇచ్చారా? అంటే ప్రభు ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఏం చెప్తున్నారంటే దేవుని వలన అధికారం ఇవ్వబడుతుంది అనేది మనం ఇక్కడ సూక్ష్మంగా చెప్పుకుంటున్నాం, విస్తరించి మాట్లాడుకోకుండా. అన్ అథారిటీ ఈజ్ గివెన్ బై గాడ్. అధికారం అనేది దేవుని వలన కలుగుతుంది. తిమోతి పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మీ పైనున్న రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించండి అన్నాడు. ఎందుకు ప్రార్థించమన్నాడు? వారిని మనకు అధికారంగా ప్రభువే నియమించాడు. మనకు వ్యతిరేకులు ఉండొచ్చు, మన పైన దాడి చేసే వారికి సహకారంగా ఉండొచ్చు, కానీ వారిని ప్రభువే నియమించాడు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అధికారము మీరించుకునేది కాదు, అది దేవుని వలన కలిగింది అనేది ఒకవేళ వారు కనుక జ్ఞానం ఉండి అర్థం చేసుకుంటే అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ వారు ఏమంటున్నారంటే ప్రజలకు భయపడి, చూడండి 33వ వచనంలో, ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. We don't know what authority he had. యోహానుకు ఏ రకమైన అధికారం ఉందో మాకు తెలియదు అని వారు ఆనాడు చెప్పి తప్పించుకున్నారు.
అందుకే ప్రభు కూడా ఏమన్నాడు, మీరు అది చెప్తలేరు కాబట్టి నేను కూడా మీకు చెప్పను అన్నాడు. దేవునికి వందనాలు. మనము అధికారం గురించిన ప్రశ్నను 4వ అంశంలో చూస్తున్నాం. తర్వాత 5వ భాగంలో యేసు ఆ దేవాలయంలో ప్రసంగిస్తూ 3 అంశాల గురించి ఆయన మాట్లాడాడు. ఒకటి, ఇద్దరు కుమారులను గురించిన సంఘటన, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. తర్వాత పేరబుల్ ఆఫ్ టెనెన్స్, ఆ యొక్క తలాంతులను గురించినటువంటి సంఘటన. తర్వాత పేరబుల్ ఆఫ్ వెడ్డింగ్ బ్యాంక్వెట్, విందును గురించినటువంటి, పరలోక విందును గురించినటువంటిది మత్తయి సువార్త 22లో ఆయన దాని గురించి మాట్లాడాడు. మళ్ళీ రండి మార్కు సువార్త 12వ అధ్యాయం, 18వ వచనంలో 13వ వచనంలో మనం మరొక ప్రశ్నను మనం చూస్తున్నాం. వెరీ గుడ్, మీరు చాలా మంచోళ్ళు, అలర్ట్ గా ఉన్నారు, అందరు చదువుతున్నారు. అందరూ లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. వారి మాటలలో ఆయనను చిక్కుపరచవాలని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గం సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మొదటి ప్రశ్ననేమో అధికారం గురించిన ప్రశ్న. రెండవ ప్రశ్ననేమో అధికారంలోకి లోబడాలా లేదా? అధికారము నీకెక్కడి నుంచి వచ్చింది అనేది మొదటి ప్రశ్న అయితే, మాపై ఉన్నటువంటి అధికారానికి మేము లోబడాలా లేదా? కైసరుకు పన్నిచ్చుట అది న్యాయమా కాదా? చిక్కుపరచాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రశ్నలు కూడా ఎంత టాక్టిక్ గా ఉన్నాయి చూడండి, ఎంత మాయోపాయంతో ఉన్నాయి. చాలా చక్కగా ఆయనను పొగుడుతూ వచ్చారు. ఏమంటున్నారు? నువ్వు సత్యవంతుడు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, నువ్వు మౌమాటం లేకుండా దేవుని మార్గమును సత్యంగా బోధించువాడవు. ఇంత మాట చెప్పారు కదా, బాగా వినాలి, ఇక్కడ వినాలి, అక్కడ చూడకండి. ఎంత బాగా చెప్పారంటే, దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు అన్నారు. కానీ మరి విశ్వసించారా? విశ్వసించలే. మరి అంత పెద్ద మాట అన్నప్పుడు ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచవచ్చు కదా. ఏసే ఆ రక్షకుడని, ఏసే పంపబడిన మెస్సయ్య అని, యేసు చేస్తున్న సూచక క్రియలను బట్టి, అద్భుత కార్యములను బట్టి ఆయనను అంగీకరించవచ్చు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసును అంగీకరిస్తూనే లేరు వాళ్ళు. అసలు తండ్రి వలన పంపబడిన కుమారునిగా నేను ఈ పనులు చేస్తున్నాను, ఈ క్రియలను చూసానే మీరు నమ్మండి అంటే వాళ్ళు నమ్మలేదు. కానీ ఈడవచ్చి మాత్రం దెబ్బ కొడుతున్నారు. ఈడవచ్చి మాత్రం నీవు మోమాటము లేకుండా సత్యముగా మాట్లాడేవాడు, నీవు సత్యమును చక్కగా బోధించువాడు, మరి మీరెందుకు నమ్మలేదు ఆయన కదా. ఎంత పెద్ద ప్రశ్న. ఏదేం బిడ్లారా, ప్రశ్నలలో ఎంత మాయోపాయం ఉంటుందో మనం చూస్తున్నాం. మొదటి దాంట్లో ప్రశ్నలలో ఎంత ఆంతర్యం ఉంటుందో చూస్తున్నాం. రెండవ దాంట్లో ప్రశ్నలలో ఉన్న మాయోపాయాన్ని మనం చూస్తున్నాం. దేవర్ డిసెప్టివ్. వాళ్ళు చాలా మోసపూరితంగా, కుట్రపూరితంగా ఆయనను మాటలలో చేజిక్కించుకోవాలి, తప్పు పట్టాలి. అధికారికంగా ప్రజల ముందు ఏదైనా మాట్లాడితే దాన్ని బట్టి ఆయనను సిలువకు అప్పగించే పని మనం చేయొచ్చు అని ప్రభు చేత మాట్లాడిస్తున్నారు. మాటలలో ఏమైనా ఆయన తప్పు పడతాడా, తప్పు చెప్తాడా అని. దయచేసి చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఒక దేనారం నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వేషధారణ దేవుడు ఎరుగుతాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. మన భక్తి, మన పాటలు, మన ప్రార్థనలు అవి హృదయ ఆంతర్యంలోంచి వస్తున్నాయా, లేకుంటే అవి వేషధారణ దేవుడు చూస్తాడు. అది ఎవరు చెప్పలేం, మేమెవరని చెప్పలేం. మన యొక్క తలంపులను ప్రభు చూస్తాడు. హృదయములను, అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు మనకున్నాడు. కాబట్టి when he looks deep into our heart, how honest we are, ఎంత నిజాయితీగా ఉన్నాం, ఎంత నీతిగా ఉన్నాం అనేది దేవుడు చూస్తాడు. ప్రభు ఇక్కడ చూసి వారిని
వారి వేషధారణ నెరిగి ఆ నాణ్యమును తీసుకుని దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 16వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నాడు, ఈ రూపమును పై రాతయు ఎవరి అని వారిని అడగగా కైసరువి అనిరి. అందుకు యేసు ఏమంటున్నాడు, చదవండి. కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గురించి బహుగా ఆశ్చర్యపడింది. దే ఆర్ సో అమేజ్డ్, చాలా ఆశ్చర్యపోయారు. ఒకవేళ గనుక ప్రభు గనుక కైసరుకు పన్నెందుకు ఇస్తారు, మీరు యూదులు కదా, మీరు పేదవాళ్ళు కదా. మనం మాట్లాడతాం కొన్నిసార్లు ఏదైనా రాజకీయ అంశం వచ్చిందంటే ఇంకా మన ఇష్టం వచ్చింది మాట్లాడేస్తుంటాం. ఇప్పుడు దళిత సంఘర్షణ గురించినటువంటి మాటలు వస్తున్నాయి, ఏదో ఒకటి మాట్లాడేస్తాం, మనం ఏదో ఒకటి మాట్లాడేస్తాం. దేవుని యొక్క వాక్యంలో ప్రభువు మనకు జ్ఞానంతో మాట్లాడటం నేర్పిస్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ కైసరుకు పన్నెందుకు ఇస్తారు అని కనుక అన్నింటే అప్పుడే ఆయన రాజకీయ విరోధి అయ్యేవాడు, రాజ్యమునకు విరోధి అయ్యేవాడు. రాజ్యమునకు విరోధి, ప్రభుత్వానికి విరోధికి శిక్ష ఉంటుంది. ప్రభుత్వానికి విరోధి శిక్ష ప్రభుత్వం విధిస్తుంది. బాగా వినాలి ఇది. వీళ్ళు మొదటి అంశంలో వీళ్ళు తాము శిక్షించాలనుకున్నారు. నీ అధికారం ఎక్కడిదయా, ఏ అధికారం నుంచి నువ్వు బోధిస్తున్నావు అంటే, ఒకవేళ దేవుడి నుంచి నేను బోధిస్తున్నా అంటే దైవ దూషణ చేసిండు అనాలి. మనుషుల నుంచి నేను బోధిస్తున్నాను అంటే కనుక ఓహో మనిషినే కదా నువ్వు ప్రవక్తవులే అని పక్కకు పెట్టొచ్చు. రెండవ దాంట్లో రాజకీయ తలంపు ఏదైనా రాంగ్గా కనుక ఉంటే ఆయనను రాజ్యానికి అప్పగించవచ్చు, ఆయనను పిలాతుకు అప్పగించి పిలాతు చేత శిక్ష వేయించవచ్చు అని వారు ప్రణాళిక వేశారు. కానీ అది కూడా వారు దాన్ని ఎదుట వారు నిలవలేకపోయారు. ప్రభు చెప్పిన సమాధానం విని కైసరు ఎవరికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి. దేవుని ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఇది అక్కడ వారితో చెప్పాడు, ఇక్కడ మనతో కూడా చెప్తున్నాడు. మనం కూడా మన జీవితం దేవుంది, నీ హృదయము దేవుంది, నీ జీవితము దేవుంది కదా. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం గత రాత్రి కూడా పాస్టర్ జ్ఞాపకం చేశారు కదా. మనం మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోమంటున్నాడు. చచ్చిపోయినాక సమర్పించడం కాదు, బలహీనపడ్డాక సమర్పించుకోవడం కాదు. నీలో ఉన్న జ్ఞానము, తెలివి, వయస్సు అన్ని ఉన్నప్పుడే ప్రభువుకు సమర్పించుకునేటటువంటిది. నీవు ప్రభుకు కావాలి, నీవు ప్రభుకు కావాలి. కైసరికి ఇవ్వండి, పన్ను కైసరిది, ఆ రూపము కైసరిది, ఆ నాణ్యము కైసరు ముద్ర ఉంది కాబట్టి కైసరికి ఇవ్వండి. కానీ మీరు దేవుని పిల్లలు కాబట్టి దేవుని యొద్దకు రండి, దేవుని అంగీకరించండి, క్రీస్తును సొంత రక్షకునిగా మీరు స్వీకరించండి అని మనం ఈ సాయంకాలం మనం నేర్చుకుంటున్నాం. మూడవది, మనం మూడవ సంఘటనకు వచ్చినప్పుడు 12వ వచనం 12వ అధ్యాయం 18 నుంచి ఉన్న వచనాలను మనం కనుక చదువుకుంటే అన్ని ఇక్కడ మనం చదవలేము. అయితే దయచేసి చూడండి. 23వ వచనం verse 23 చదువుదామా. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండునో. ఇట్స్ ఎ రిలేషనల్ క్వశ్చన్. మొదటిది అథారిటీ క్వశ్చన్, రెండవది పొలిటికల్ క్వశ్చన్, మూడవది రిలేషనల్ క్వశ్చన్, బాంధవ్యం. సరే, ప్రభు దానికి సమాధానం చెప్పలేదు. దీనికి కైసరికి ఏమన్నాడు, దేవునికి ఏమన్నాడు. ఇక మనకు దొరుకుతలేడు యేసుక్రీస్తు. కాబట్టి ఒక విషయంలో మనం ఇతన్ని దొరికించుకుందాం. ఏమంటే ఈమె ఈ స్త్రీ మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆమె రెండవ వాడిని పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత మూడవ వాడిని పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత అందరూ చనిపోయారు. ఈమె చనిపోయిన తర్వాత ఈమె ఎవరికి భార్య? దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు ఆ మొదటి వాని భార్యనా, రెండవ భార్యనా, మూడవ వాని భార్యనా అనేటటువంటిది ఒక ప్రశ్న వాళ్ళు అడిగారు. ఇది రిలేషనల్, ఇది బాంధవ్యపూరితమైనటువంటి క్వశ్చన్. రెండవది పునరుద్ధాన సంబంధమైన క్వశ్చన్. పునరుద్ధానం
పునరుద్ధానం. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలనుకున్నారు తెలుసా? పునరుద్ధానం గురించి గనక ప్రభువు మాట్లాడితే అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. పరిసయ్యులు ఏమో పునరుద్ధానాన్ని నమ్ముతారు, సద్దుకయ్యులు ఏమో పునరుద్ధానాన్ని నమ్మరు. ఎంబడి ఏమైపోతుంది? ఒక స్ప్లిట్ వచ్చేస్తుంది. ఈ పరిసయ్యులంతా ఒకటైపోతారు, ఈ సద్దుకయ్యులంతా ఒకటైపోతారు. పునరుద్ధానమే లేదు అన్నాడు అనుకోండి, ఒకవేళ అట్లంటే మరి ఆయనను పరిసయ్యులు వ్యతిరేకించవచ్చు. ఒకవేళ పునరుద్ధానం ఉంది అని ఒకవేళ ప్రభు అంటే సద్దుకయ్యులు వ్యతిరేకించు. అలాగ ప్రజల మధ్యలో చీలిక తేవడానికి వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. సరే, ప్రభు దాని గురించి కాకుండా ఈ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. హూ విల్ బి ద వైఫ్ ఇన్ హెవెన్, పరలోకమందు లేకుంటే పునరుద్ధానమందు ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది అని చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు 24వ వచనం, మార్క్స్ వార్త 12:24 అంటున్నాడు. చదవండి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. వెయిట్ అక్కడ ఆగండి. వీళ్ళు ఇంత చదివి ఇంటెనక వచ్చినట్టుంది. వీళ్ళది ఇంత బతికి ఇంటెనక వచ్చింది అన్నట్టు. వారికి ధర్మశాస్త్రము తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు, నిబంధనలు, కట్టడలు, విధులు అన్ని కూడా తెలుసు. ధర్మశాస్త్రం అంతా తెలుసు. యూదులలో ధర్మశాస్త్రము తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 90% మెమరైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ లేఖనములను 90% మంది కంటతపడతారు. చదువు రాని వారు కూడా వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళతో ఆ వచనాలను వాళ్ళు కంటతపడతారు. పాటలు అంటే మనం ఇష్టం వచ్చిన పాటలు పాడతాం కదా. బైబిల్లో ఏ రకమైన బేస్ ఉండదు, కానీ ఏదో ఒకటి రాసి పాటలు పాడతాం. కానీ వాళ్ళు యూదులు కేవలము బైబిల్లో ఉన్నటువంటి వచనాలనే పాటలుగా పాడతారు. యెహోవా నా బలమా ఎక్కడున్నది? కీర్తనలో కదా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది ఎక్కడుంది? కీర్తనలో ఉన్న వాటిని పాటలుగా వాళ్ళు పాడుకుంటారు. వాళ్ళ యొక్క ఆజ్ఞలను వారు పాటగా రాసుకొని పాడుకుంటారు. వాళ్ళు పాటగా పాడతారు. ఈ సాయంకాలం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇంత జ్ఞానం మీకుండి కూడా మీరు లేఖనములను ఎరుగలేదు. యు డిడ్ నాట్ నో ద స్క్రిప్చర్. లేఖనములు మీకు తెలియవు. ఎంత కష్టం కదా. ఒక శాస్త్రికి నీకు లేఖనం తెలియదంటే ఎంత కోపం వస్తుంది. నీకు బైబిలే తెలియదని మిమ్మల్ని అంటే ఎంత కోపం వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది కదా. మన మనిషిలో కోపం వస్తుంది. నీకు బైబిలే తెలియదంటే కోపం వస్తుంది, ఎందుకంటే మనం బైబిల్ చదువుతాం. కానీ లేఖనమును ఎరగమంటున్నాడు. అండర్స్టాండ్ ద స్క్రిప్చర్, నా డోంట్ రీడ్ ద స్క్రిప్చర్. చదవటం కాదు, పాటగా పాడటం కాదు, ఆ లేఖనాన్ని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకుంటే మీరు దాని గురించినటువంటి సమాధానం మీరు పొందుతారని చెప్తున్నారు. దయచేసి 25వ వచనం. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉందురు. రిజరక్షన్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిట్. ఆత్మల లోకం. పరలోకము పరిశుద్ధుల లోకం. పరలోకము ప్రభువైన యేసునందు విశ్వసించిన వారి యొక్క లోకం. అది దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారికి, దేవుణ్ణి అంగీకరించిన వారికి అది పరలోకం. అది ప్రభు యొక్క లోకం. ఆ లోకంలో ఈ లోకంలో ఉన్న బాంధవ్యాలు, ఈ లోకంలో ఉన్న సమయము, కాలము, విధులు, ఆచారాలు, పద్ధతులు, సంస్కృతులు ఉండవు. ఇట్స్ హెవెన్. పునరుద్ధానమందు ఈ బాంధవ్యాలు ఉండవు. పెళ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకోరు. దెర్ ఇస్ నో మెటర్నల్ ప్యాటర్నల్ రిలేషన్స్ ఉండవు అనేటటువంటిది మనకి ఇక్కడ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక చోటు కూడా మనం చూస్తాం. వీ కెన్ సీ అవర్ బిలవర్డ్. మనం మన వారిని కలుసుకుంటామని. బట్ మనం ఎలా కలుసుకుంటాం మనకు తెలియదు. వీ డోంట్ నో. నోబడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ హెవెన్ టు సే. పరలోకం నుంచి దిగి వచ్చి ఇట్లా ఉంటుంది అక్కడ రిలేషన్స్ అనేది ఎవరు మనకు చెప్పలేదు. కానీ ప్రభు యేసు చెప్తున్నాడు, పెళ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకున్నారు. ఈ వైవాహిక సంబంధాలే కానీ, కుటుంబ సంబంధాలే కానీ పరలోకం ఉండవు. ఇవి పరలోకమందు దేవదూతల వలె ఉంటారు. We all will be like angels.
పరలోకమందు దేవదూతల వలె ఉంటారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుని రక్షణ నొందినవారు, లేఖనములను తెలుసుకున్నవారు పరలోకమందు దూతల వలె ఉంటారు. ఇదంతా గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, వాళ్ళకి అర్థం కాలేదు. దయచేసి చూడండి 27వ వచనంలో. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. డోంట్ థింక్ ఆఫ్ ద డెడ్. మృతి నొందిన వారి గురించి మీరు పెద్ద ఆలోచించకండి. జీవించున్నప్పుడే ప్రభువునందు ఉన్నామా లేదా ఆలోచించండి. సజీవులకు ఆయన దేవుడు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అది 3వది. 4వది వచ్చేసరికి 28వ వచనంలో, శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించట విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది? క్వశ్చన్ అబౌట్ ద స్క్రిప్చర్. లేఖనము గూర్చినటువంటి ప్రశ్న. మనకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ప్రతి ప్రశ్నలో కూడా యేసు ఎక్కడ మనకు దొరుకుతలేడు. ఒకటి అధికారం గురించి అడుగుదామనుకున్నాం, అది ప్రభు చెప్పలేదు. తర్వాత కైసరు గురించి అడిగితే ప్రభు కైసరికి ఏమన్నాడు, దేవునికి ఏమన్నాడు. 3వది ఈ స్త్రీ గురించి మనం అడిగితే మీరు లేఖనం తెలుసుకోండి, లేఖనం ప్రకారం పరలోకమందు పరిశుద్ధులు పునరుద్ధానం చెందిన వారు దేవదూతల వలె ఉంటారని చెప్పాడు. ఇక్కడ ఎక్కడ మనకు దొరుకుతలేడు. కాబట్టి మనం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఒక ప్రశ్న అడుగుదాము. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఏ ఒక్క ఆజ్ఞ అయినా కానీ ఆయన హెచ్చు తగ్గుగా గనుక చెప్తే అప్పుడు పట్టుకుందాం. ఏమని పట్టుకుందాం? నీవు ఈ ఆజ్ఞకు ప్రాధాన్యతనిచ్చినావు, ఈ ఆజ్ఞకు ప్రాధాన్యతనియలేదు అనే ఆలోచన వాళ్ళు చేసినట్టుగా, ఈ శాస్త్రుల్లో ఒకటి చేసినట్టుగా మనకు కనబడతాం. దయచేసి చూడండి 29వ వచనం. యేసు ప్రధానమైనది ఏది అనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ. 10 ఆజ్ఞలను ప్రభు ఏం చేశారంటే, 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 5 ఆజ్ఞలు మనుషునికి సంబంధించినవి అన్నట్టుగా ప్రభు అక్కడ చెప్పాడు. నువ్వు ప్రభువును ప్రేమించాలి. ఓ ఇశ్రాయేలు వినుము. షమా ఇజ్రాయేల్ అంటాడు హెబ్రీ భాషలో. షమా అంటే వినాలి. వినాలంటే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టడం కాదు, లేకుంటే వింటూ ఉండటం కాదు. అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలంటే, మీ జీవితాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వగలిగిన వాడు, ఇవ్వాల్సిన వాడు నీ జీవం గల దేవుడు. నీ దేవుని నువ్వు ప్రేమించాలి. నీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించాలి. సగం సగం కాదు. మనం సగం సగం ప్రేమిస్తాం, సగం సగం ఇస్తాం, సగం సగం ప్రభు ఎదుకు వస్తాం. సగం ఇటు ఉంటుంది ఆత్మ, సగం ఇంటికాడ ఉంటుంది, సగం ఇక్కడ ఉంటుంది, సగం కదా మన మనసు అంతా కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. వీ కీప్ అవర్ సోల్ కీప్స్, అవర్ మైండ్ కీప్స్ రోమింగ్. మన యొక్క మనసు తిరుగుతూ ఉంటుంది, ఇక్కడే ఉండి ఎక్కడెక్కడనో తిరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించమంటున్నాడు. ఇఫ్ యు కమ్ విత్ కంప్లీట్ హార్ట్, సంపూర్ణమైన హృదయంతో దేవుని ఎద్దుకు రమ్మంటున్నాడు. అంగీకరించడం ఒకటే కాదు, ప్రభువుతో ఉండే సమయాన్ని, ప్రభు సన్నిధిలో గడిపేటటువంటి సమయాన్ని పూర్ణంగా నువ్వు ఇచ్చేయాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మనం నివసించాలి. రెండవది, ఆయన నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇవన్నీ కూడా కలిపి ఒక 5 ఆజ్ఞలు మనిషికి సంబంధించినవి. యు సీ ద క్రాస్, సిలువ. అదే అర్థం. ఎక్కడ? దేవునికి నీకును మధ్యలో దేవుడు ఒక ప్రేమ కలిగి జీవించాలంటున్నాడు. తర్వాత నీవు నీ పొరుగువాడు. సో క్రాస్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దీస్ 2 కమాండ్మెంట్స్. ఈ 2 ఆజ్ఞల గురించినటువంటి గుర్తే ఈ యొక్క సిలువ.
దేవుణ్ణి నువ్వు మొదట ప్రేమించాలి. దేవుణ్ణి నువ్వు మొదట ప్రేమించాలి. నీకు దేవునితో సంబంధం ఉండాలి. చాలా మంది దేవునితో సంబంధం ఉంటుంది, మనుషులతో సంబంధం ఉండదు. మనుషులను లెక్కలేనట్టు చూస్తారు, మనుషులతో అవసరం లేదన్నట్టు ఉంటారు, మనుషులను చులకనగా చూస్తారు. అది దేవుడు ఒప్పుకోడు. 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించిన, 5 ఆజ్ఞలు నువ్వు మనుషులతో ఉండాల్సినటువంటి సంబంధం గురించి ప్రభు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు ఎంత ప్రేమించాడు మనను? యోహాను సువార్త 3:16లో దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు స్ట్రెచ్ హ్యాండ్స్, యేసు సెలువు పైన ఈ చేతులను చాస్తే ఇట్ వాజ్ సో వైడ్. ప్రభు అంతగా మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవచ్చు. వెన్ వీ స్టాండ్ బిఫోర్ ద క్రాస్, సిలువ ఎదుట నిలవాలి. మీరు ఇంటికాడ ఉన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు మీ హృదయంలో యూ షుడ్ బి బిఫోర్ ద క్రాస్. సిలువ ఎద్దుకు వచ్చినప్పుడు దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. అందుకే ఒక మంచి కవి రాశాడు, సిలువే నా శరణాయనురా. సిలువ నాకు శరణం, సిలువనే నాకు మార్గం, సిలువ ద్వారానే నాకు రక్షణ అనేది అనేక మంది దైవదాసులు దాని గురించినటువంటి పాటలు కూడా వాళ్ళు రాశారు. అయితే ప్రేమ గురించినటువంటి మాట యేసుక్రీస్తు తెలియజేశాడు. ఈ సాయంకాలం ఈ 4 ప్రశ్నలతో మనము ముగించుకుందాం. యేసుక్రీస్తు మంగళవారం రోజు చాలా బిజీ డే, ఇట్ వాజ్ అ బిజీ డే, చాలా టైరింగ్ డే. ఇక్కడ మనం ఇంతకుముందు చూసినటువంటి పిక్చర్ లో మళ్ళీ ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ఆయన తిరిగినటువంటి స్థలాలు మనకు ఎక్కడ కనబడుతున్నాయి? ఔటర్ కోర్ట్, బయట ఉన్నటువంటి బయట కోర్ట్ నుంచి, అక్కడి నుంచి దేవాలయపు బయట స్థానం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళా వ్యాలీ నుంచి ఆయన తిరిగి కెద్రోను వ్యాలీ పై నుంచిగా ఆయన మళ్ళీ గెత్సెమనే తోట మీదుగా తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది అక్కడ. ఇవన్నీ కూడా పిక్చర్ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఇంతకుముందే చెప్పాను, హేరోదు ఉండు స్థలము, తర్వాత అక్కడ పిలాతు ఉండే స్థలము, తర్వాత ఇది కయప ఇల్లు, ఇది ప్రభురాత్రి భోజనం జరిగినటువంటి స్థలము. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలంటే హౌ జీసస్ వాజ్ మేడ్ వాక్. ఆయనంతా కూడా అక్కడికి నడిపించబడ్డాడు. ఇక్కడ గెత్సెమనే తోటలో ఇక్కడ ఆయనను పట్టుకుంటే ఆయన తీసుకొచ్చి ఇవన్నీ కూడా తిప్పారు. అవి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ లో మనకు ఉంటది, అవి మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. నియర్లీ దాదాపు ఒక 10-12 కిలోమీటర్లు ప్రభు ఆయన అక్కడికి ఇక్కడికి నడిపించబడ్డాడు. ఒకే దినమందు పస్కా బలి పశువు వధించబడాలి. ఐ టోల్డ్ యూ, మీకు మొన్న వారం చెప్పాను, పస్కా బలి పశువు అదే దినమందు వధించబడాలి. తాళ్లతో కట్టబడిన దినమందే వధించబడాలి. ప్రభువుని తీసుకుని వచ్చారు. 6 న్యాయస్థానాల్లో అన్యాయమే. తెలుగు సాక్షి పత్రికలు చదవండి. 6 న్యాయ సభల్లో కూడా అన్యాయమే. అన్నా యొద్ద అన్యాయమే, కయప యొద్ద అన్యాయమే, సన్హెద్రిన్ సభ యొద్ద అన్యాయమే, తర్వాత పిలాతు యుద్ధకు వచ్చేసరికి అన్యాయమే, మళ్ళీ హేరోదు దగ్గరికి పోతే అన్యాయమే, మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అన్యాయమే. 6 సభల్లో అన్యాయమే. అంటే మనం వెలుపటి వైపు నుంచి చూస్తే అన్ని అన్యాయాలు. కానీ దేవుడే తన కుమారుణ్ణి సిలువకు అప్పగించిన ఆ సన్నివేశం, దేవుడు అన్ని ఎలా సమకూర్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత వారం చూసాం కదా, తిబెరయులో ఉన్నటువంటి హేరోదు ఆయన యెరూషలేంకి వచ్చాడు. 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 80 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పిలాతు, కైసరేలో ఉన్నటువంటి పిలాతు ఈ యొక్క యెరూషలేంకి వచ్చాడు. వాళ్ళ రాజకీయ కుట్రతోటి వాళ్ళు వచ్చారు, రాజకీయ ఉద్దేశం చేత వాళ్ళు వచ్చారు. ప్రజలకు పండుగ సందర్భంగా ఏదైనా వరాలు ప్రకటించాలి, తాయిలాలు ప్రకటించాలని వాళ్ళు వచ్చారు. తీరా వస్తే ఇక్కడ చూస్తే పెద్ద లొల్లింది, అందరూ అలజడి ఉంది. యూదులకు రాజు అని స్వాగతం చేస్తున్నారు, లొల్లి. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు అందరూ కూడా చాలా ఎటనైనా సరే ఇతన్ని పైన నేరం మోపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పట్టణమంతా కూడా అల్లరల్లరిగా ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రకటించగలిగిన తాయిలాలు ఏమి లేవు. కానీ మీరు పత్రికలో చదవండి, వారు ప్రభువును తీసుకుని వచ్చి ఈయనకు సిలువ వేయమని చెప్పారు. పండుగ దినమందు సిలువ వేయమనడం బహుశా ఎవరు కూడా ఏ పండుగ దినమందు చేయరు. ఒకవేళ వార మతమే కానీ వేరే మతమైనా కానీ వాళ్ళు తమ పండుగ దినమందు మేలు చేస్తారు కానీ కీడు చేయరు. కానీ
ప్రభువుకు సిలువ వేయటానికి వారు ముందుకు తీసుకుని వచ్చారు. అవన్నీ కూడా మనం తర్వాత దినాల్లో ఒకటొకటి మనం ధ్యానించుకుందాం. ఈ సాయంకాలం అయితే ప్రభువు మన కొరకై ఈ లోకమందు మంగళవారం నాడు చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సమాధానాల గురించి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ఆయన ఏ దోషము చేయలేదు, ఆయన ప్రశ్నలను తడబడలేదు, ఆయన సమాధానం ఇచ్చుటలో ఆయన వెనుకంజ వేయలేదు. ఆయన మొదటి ప్రశ్న అధికారమును గుర్చిన ప్రశ్న, ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు, కానీ అర్థం చేసుకోమన్నాడు. అన్లెస్ గాడ్ గివ్స్ he could not have done. దేవుడు ఇచ్చిన అధికారం తప్ప ఇది మనుషుల వలన కలిగింది కాదు అని వారు అర్థం చేసుకుంటే అదే చాలు. రెండవది, వారు వచ్చి ప్రభువుని అడుగుతుంటున్నారు, ఈ యొక్క అధికారం కైసర్ అధికారానికి మేము ఒప్పుకోవాలా వద్దా, మేము లోబడాలా తిరుగుబాటు చేయాలా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు కైసరికి అండి, ప్రభుత్వానికి లోబడండి, కానీ ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి, ప్రభు యొద్దకు రండి, అప్పగించుకోనండి అని వారు పిలిచారు. తర్వాత మూడవది, ఆ పునరుద్ధాన సంబంధమైన ప్రశ్నలో ఆ స్త్రీ ఎవరికి భార్య, నీవెవరికి తల్లివి, నీవెవరికి కుమారుడవు, ఒకవేళ ఆ ప్రశ్న ఉంటే ప్రభు అంటున్నాడు, there is no relations in the heaven. పరలోకమందు ఈ బాంధవ్యాలు ఉండవు, పరలోకమందు పరిశుద్ధుల బాంధవ్యాలు ఉంటాయి. దేవదూతల వలె ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, ఎటువంటి కల్మషము లేని వారుగా దేవుని స్తుతిస్తూ ఆ సమీపరాని తేజస్సులో ఆయనను స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉంటారు. మూడవది, నాలుగవది, మనము ఆజ్ఞల గురించిన ప్రశ్నను మనం చూసాం. దేవుడు మంచి ఆజ్ఞలను, యేసుక్రీస్తు ఆజ్ఞలను రెండుగా విభజించాడు. ఒకటి దేవునికి నీకు, తర్వాత నీకు నీ పొరుగువానికి. ఒక బంధం బాగా ఉంటది. చాలా మంది సోషల్ వర్క్ లో ఉన్న వాళ్ళకు లోకంతో అనుబంధం ఉంటుంది, కానీ దేవునితో అనుబంధం ఉండదు. చాలా మంది ప్రార్థనా పరులకు దేవునితో అనుబంధం ఉంటుంది, కానీ మనుషులతో అనుబంధం ఉండదు. సో క్రాస్ డెపిక్స్ టూ యాంగిల్స్, రెండు వైపులా ఉన్నటువంటి ప్రేమను గురించిన ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన చేసుకుందామా? దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయం చెప్దాం. నీ అధికారమును నేను గుర్తిస్తున్నాను. నువ్వు తండ్రి వలన పొందిన అధికారం ప్రభువా ఈ లోకమందు మాకు కనపరిచావు. నీవు మనుషుల వలన ఇవ్వబడిన అధికారం కాదు. యోహాను మనుషుల వలన ఇవ్వబడిన అధికారాన్ని బట్టి బాప్తీసం ఇవ్వలేదు. నీవు మనుషుల వలన కలిగిన అధికారం బట్టి బోధించలేదు. ఇట్ వాజ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి నువ్వు పొందిన అధికారం బట్టి మాకు బోధించావు, నీకు వందనాలు. రెండవది, ప్రభువా నీకు వందనాలయ్యా. ఆ కైసరు గురించిన ప్రశ్నలో ప్రభువా మేము దేవునికి ఇయ్యాలనేటటువంటిది మేము నేర్చుకుంటున్నాం. సమయమును, సంపదను, మా స్వాస్థ్యాన్ని ప్రభువా నీకు అప్పగించే కృప అనుగ్రహించండి. మా బంధాలు ప్రభువా ఈ లోకమందు ఎలా ఉంటాయో అవే పరలోకమందు ఉండవని మేము నేర్చుకుంటున్నాం. దే విల్ బి హోలీ, అవి పరిశుద్ధమైనవిగా, అవి పునరుద్ధాన సంబంధమైన ఆ యొక్క బాంధవ్యాలు ఉంటాయని, దేవదూతల వలె ఉంటామని మేము నేర్చుకుంటూ అయ్యాటి ఆ భాగ్యం కొరకై మేము ఆశిస్తుంటున్నాం. నాలుగవది ప్రభువా, మేము ఆజ్ఞలలో ప్రభువా మొదటి ఆజ్ఞను, రెండవ ఆజ్ఞను మేము సరిగా పాటించే కృప మాకు అనుగ్రహించండి అయ్యా. మా జీవితాల్లో ప్రభువా ఏది నిర్లక్ష్యం చేసినా సిలువను నిర్లక్ష్యం చేసిన వాళ్ళమైతాం కాబట్టి అయ్యా, హెల్ప్ us టు మెయింటైన్ దీస్ టూ రిలేషన్స్. ఈ రెండు బాంధవ్యాలను మేము సరిగా కాపాడుకున్నటకు, ఈ రెండు ఆలోచనల్లో ప్రభువా చక్కని ప్రేమను మేము చూపగలుగుటకు మాకు సహాయం దయచేయమని, ఈ రాత్రికాలం చేరివచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ.